మెగాస్టార్ చిరంజీవి చిచ్చు రాజేశారు. ఇప్పుడు అది దావానంలా వ్యాపిస్తోంది. చాలా పెద్ద దుమారం రేపేలా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో పెద్ద సమస్యగా మారడానికి కారణం కాబోతోంది. చంద్రబాబు సర్కార్ని నేరుగా చిరంజీవి విమర్శించారు. అది కూడా రేవంత్ రెడ్డి పక్కన పెట్టుకుని. గద్దర్ అవార్డుల వేడుకలో చిరంజీవి చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇంతకీ చిరంజీవి ఏమన్నారు? ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు, కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ మాటలు ఇప్పుడు తెలుగుదేశం క్యాంపులో తీవ్రమైనటువంటి అలజడికి కారణమవుతుంది. చిరంజీవి తమను ఇంత తీవ్రంగా విమర్శిస్తారా? చంద్రబాబు నాయుడు పాలనలో వెనుకంజ వేశారు, వెనకబడిపోయారు అంటూ ఎద్దేవా చేస్తారా అని మండిపడిపోతున్నారు. దీంతో ఇప్పుడు చిరంజీవి హఠాత్తుగా కళ్ళు తెరిచినట్టు కనిపిస్తుంది. వేదిక మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు పాలనని తీవ్రంగా తప్పుపట్టిన చిరంజీవి హఠాత్తుగా ఎక్స్లో ఎన్టీఆర్ని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ గనుడు, అంతటోడు, ఇంతటోడు, ఎన్ అంటే అది, టీ అంటే ఇది, ఆర్ అంటే ఇది, అలాంటి అవార్డు తనకు దక్కడం చాలా ఘనకార్యం అని తన అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. తద్వారా టీడీపీ శ్రేణుల్ని కొంతైనా చల్లార్చొచ్చు, చంద్రబాబు అభిమానుల్ని కొద్ది మేరకైనా సంతృప్తి పరచొచ్చు అని చిరంజీవి భావిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. రాత్రి మాట్లాడిన దానికి విరుగుడుగా ఇప్పుడు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టి తృప్తిపరిచే ప్రయత్నానికి చిరంజీవి దిగొచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. స్వయంగా చిరంజీవి సోదరుడే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ జనసేన పార్టీకి చెందినటువంటి కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఇటీవల చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ సంబంధించినటువంటి ఏర్పాట్లలో స్వయంగా మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా ఏది విడుదలైనా ఆ సినిమా సక్సెస్ చేయడమే, ఆ సినిమా వసూళ్లు పెంచడమే పనిగా జనసేన పార్టీ నాయకత్వం, మంత్రులు సహా అందరూ దిగుతున్నారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ నాడే విజయవాడలో పీవీపీలో షోకి వెళ్ళడం ద్వారా, అది ప్రచారం చేయడం ద్వారా అందరినీ ఆకర్షించి ఆ సినిమా విజయవంతమైందని చెప్పే ప్రయత్నంలో కందుల దుర్గేష్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇలా తెలుగు సినిమా రంగానికి జనసేన పార్టీ ఎంతో సేవ చేస్తుందని ఆ పార్టీ శ్రేణులంతా భావిస్తుంటే అసలు కళాకారుల్ని ప్రోత్సహించడం లేదని, సినిమా రంగానికి కూటమి ప్రభుత్వంలో సహకారమే లేదని చిరంజీవి విమర్శలు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రభావానికి కారణమవుతున్నాయి. దీంతో చిరంజీవి గతంలో 3 రాజధానులకు మద్దతుగా మాట్లాడారని, జగన్తో సన్నిహితంగా మెలిగారని ఇలాంటి వాదనలంతా ఇప్పుడు టీడీపీ క్యాంప్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఇక్కడి నుంచే సినిమా రంగంలోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అంటూ ఎదురుదాడి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగం అభివృద్ధికి చిరంజీవి ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ప్రభుత్వం మీదే దుమ్మెత్తిపోయడమా అంటూ తీవ్రమైనటువంటి స్థాయిలో చిరంజీవిని కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటివన్నీ టీడీపీ క్యాంప్ నుంచి వస్తున్నటువంటి తరుణంలో చిరంజీవి ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారా, కాకుంటే బుజ్జగిల్లి జోలపాట పాడే ప్రయత్నానికి పూనుకుంటున్నారా, ఏం చేస్తున్నారన్నది ఆసక్తికరం. మొత్తంగా చంద్రబాబు పరువునైతే చిరంజీవి తీసేశారని చెప్పొచ్చు. గద్దర్ వేడుకల సాక్షిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుక సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెద్దల పరువుని హైదరాబాద్లో మూసీ నది పాలు చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో చిరంజీవి చేస్తున్న ఈ చిట్కాలు ఏమైనా పనికొస్తాయా? ఈ ఆయింట్మెంట్ పూస్తున్నటువంటి తీరు ఏమైనా ఉపయోగపడుతుందా? తెలుగుదేశం పార్టీ శ్రేణులు చిరంజీవి వైఖరితో ఏమైనా చల్లబడతారా? కాకుంటే చిరంజీవి మీద ఈ దాడి ఎంత మేరకు సాగుతుంది? ఇది కూటమిలో చిరంజీవి అభిమానులకి, అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులకి మధ్య ఎలాంటి విభేదానికి కారణమవుతుంది అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. చిరంజీవి రాజేసినటువంటి మంట కారణంగా కూటమిలో జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య భిన్నమైనటువంటి అభిప్రాయాలు
పొడచూపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే జరిగితే జనసేన టీడీపీ మధ్య ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న బంధం మరింత బలహీనపడే ప్రమాదం కూడా దాపురిస్తుంది. ఇది కూడా కూటమి పెద్దల్లో కలవరపరిచేటువంటి వ్యవహారం. అందుకే ఆచి తూచి అడుగులేస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ తరుణంలో చిరంజీవి మాటల ప్రభావం కారణంగా మొదలైనటువంటి పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయి, ఏ స్థితిలో సాగుతాయి, ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కొక్కరిగా చంద్రబాబు మీద విసురుతున్నటువంటి బాంబుల తాకిడి బాబు పరువు నానాటికి తీసుకట్టు అన్న చందంగా మారిపోతుందని మాత్రం చెప్పాల్సి ఉంటుంది.